హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే వెల్లుల్లి చామదుంపల ఫ్రై అండి. ఇది కొంచెం పాతకాలం నాటి రెసిపీ అండి. వెల్లుల్లి చామదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మీకు తెలుసు కదండి. ఈ రెండిటి కాంబినేషన్లో ఈ రెసిపీని తయారు చేద్దామండి. ఇది రసం, సాంబారు, పప్పుచారులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. నాకు తెలిసి ఈ రెసిపీని చాలామంది ఇప్పటివరకు ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చామదుంపలు తీసుకొని వాటర్లో 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. నేను 1 కేజీ చామదుంపలు తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో తీసుకొని కళాయిలో వేసుకొని దుంపలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. లేదంటే కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకైనా కుక్ చేసుకోవచ్చు. ఉడకడానికి 10 నిమిషాలు పడుతుందండి. ఈలోగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ముందుగా 100 గ్రాముల వెల్లుల్లి రెమ్మలను పొట్టు ఒలుచుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఉల్లిపాయలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఇంచీల అల్లం ముక్కను తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామదుంపలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో వేసుకొని పైనున్న పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుమును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చామదుంపలను కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చామదుంపల్లో ఉండే జిగురు వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వెల్లుల్లి చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.